ఇప్పుడు మీకు చెస్ట్ వర్కౌట్ మీరు ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఎనాటమీ వచ్చేసి పెక్టోరాలిస్ మేజర్ అని ఉంటది. దాని కింద అండర్‌నీత్ పెక్టోరాలిస్ మైనర్ అని చిన్న మజిల్ ఉంటుంది. సో, దీన్ని పర్టిక్యులర్‌గా టార్గెట్ చేయలేము. సో, దీన్ని మనం టార్గెట్ చేయగా అది కూడా ఆటోమేటిక్‌గా టార్గెట్ అవుతది. ఇక్కడ మనం ఎలా డివైడ్ చేసుకుంటామంటే చెస్ట్ అనేది పైన అప్పర్ హెడ్‌ని క్లావిక్యులర్ హెడ్ అంటారు. మిడిల్ హెడ్‌ని స్టెర్నల్ హెడ్ అంటారు. ఇంకా లోవర్ హెడ్‌ని అబ్డామినల్ హెడ్ అంటారు. ఈచ్ హెడ్‌కి మీరు ఒక్కొక్క వేరియేషన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఆ వర్కౌట్స్ ఏంటంటే అప్పర్ చెస్ట్‌కి వచ్చేసి ఇన్‌క్లైన్ బెంచ్ ప్రెస్. సో, దీన్ని యాంగిల్ 30-40 డిగ్రీస్ మధ్యలో పెట్టుకొని ఇది పెర్ఫార్మ్ చేయాలి. సో, 40 డిగ్రీస్ కన్నా ఎక్కువ పెడితే ఏంటంటే ఫ్రంట్ డెల్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు షోల్డర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. సో, ఒకవేళ మీకు హైపర్‌ట్రోఫీ ఫోకస్డ్ అంటే మజిల్ గ్రోత్‌కే కావాలి అంటే డంబుల్ ప్రిఫర్ చేయండి. కావాలి అంటే బార్బెల్ ప్రిఫర్ చేయండి. స్టెబిలిటీ కావాలి అంటే స్మిత్ ప్రిఫర్ చేయండి. ప్రోగ్రెసివ్ అంటే వీక్‌కి వెయిట్ పెంచుకోవాలంటే మెషిన్ చూస్ చేసుకోండి. సో, నెక్స్ట్ కేబుల్ ఫ్లై ఐసోలేషన్ మూవ్‌మెంట్ అనమాట. సో, ఓన్లీ పర్టిక్యులర్‌గా అదే మజిల్‌ని టార్గెట్ చేయాలంటే కేబుల్ ఫ్లై చూస్ చేసుకోండి. సో, సిమిలర్ మూవ్‌మెంట్ డంబుల్ ఫ్లై, ఇంకోటి లో టు హై కేబుల్ ఫ్లై, ఇంకోటి డిక్లైన్ పుషప్. లాస్ట్‌లో ఫినిషర్ కింద ఇది చూస్ చేసుకోవచ్చు. సో, దీనిలో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని అప్పర్ చెస్ట్‌కి చేయొచ్చు. మిడిల్ చెస్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. నెక్స్ట్ వచ్చేసి పెక్ డెక్ ఫ్లై అనమాట. సో, మిడిల్ చెస్ట్‌కి మీరు ఇది చేయడం కన్నా పెక్ డెక్ ఫ్లై మీద చేస్తే ఇంకా ఓవరాల్ చెస్ట్ టార్గెట్ అవుతది. ఇంకా స్టెబిలిటీ కూడా బావుంటదనమాట. లేదా ఇంకా కేబుల్ ఫ్లైతో చేయొచ్చు. ఇంకా పుషప్స్ అయినా చేయొచ్చు. సో, దీనిలో ఏదో ఒక వేరియేషన్ మీరు చూస్ చేసుకోండి. సో, లోవర్ చెస్ట్‌కొచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్. కాకపోతే ఇదంతా ఆప్టిమల్ కాదనమాట. ఎందుకంటే లో యాంగిల్‌లో చేస్తాం కాబట్టి వెయిట్ కంట్రోల్ చేయలేం. అప్పుడేంటంటే మీరు హై టూలో కేబుల్ ఫ్లైస్ ఉంటది కదా! అది చేస్తే ఇంకా బెటర్. ఇంకా డిప్స్ మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండి చేస్తే ట్రైసెప్ మీద పడతది. సో, అందుకే మీరు కొంచెం లీన్ ఫార్వర్డ్ అయ్యి చేస్తే అప్పుడు మీకు చెస్ట్ ఫోకస్ అవుద్ది. నెక్స్ట్ ఇన్‌క్లైన్ పుషప్స్. ఈ వేరియేషన్ అన్నా చేయొచ్చు. సో, ఈచ్ హెడ్‌కి ఏదో ఒక వేరియేషన్ మీరు చూస్ చేసుకొని చేస్తే సరిపోద్ది. 4, 5 వేరియేషన్స్ అలా చేయవసరం. సో, అంతే. సో, ఇవి అన్ని మజిల్స్‌కి కూడా ఇలా చెప్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి అకౌంట్ ఫాలో చేయండి.